ఇది వేస్తారు కదా మీరు ఇంట్లో లైజాల్ కావాలన్నారు అన్నారు కదా, ఇది వేస్తారు కదా, ఇది ఎంత వేస్తాను అనేది చూపెట్టు. ఈ 2 రూమ్లో మురికి చేస్తా, మురికి చేయాలి కదా, మురికి చేసినాక మళ్ళీ క్లీన్ చేయాలి. ఇది మురికి చేయడానికి ఇది ఇవ్వాలి. ఇది 2 సమానం చేస్తా. దాన్ని తక్కువ వేసిండు దాన్ని ఎక్కువ వేసిండు అనే డౌట్లు కూడా వస్తాయి కదా, అట్లా కాకుండా ఉండేదానికి 2 ఇట్లా సమానం చేసేసి ఇది వచ్చేసి లైజాల్. మీరు వాడే లైజాల్ ఇది మూత పెద్దగా ఎందుకు ఇస్తారంటే మీకు కొలత పావు కూడా పనికి వస్తుందని చెప్పి పెద్దగా ఇస్తారు. చూడండి కనపడుతుందా మీరు? నిన్న ఇస్తున్నాం. ఓకే, ఇది ఎంత క్లీన్ చేస్తుంది అనేది మీకు తెలిసే కొరకు. ఇక్కడ వచ్చేసి ఇది ఈ కంపెనీ, ఇప్పుడు నేను చెప్పిన మోడీ కేర్ కంపెనీ అంటారు. ఇది ఈ కంపెనీ ఇది మన ప్రస్తుతం దొరికే విధానం ఇది. ఇప్పుడు ఏం చేస్తాను ఇది ఏం చేస్తానో చూడండి. క్వార్టర్ కూడా కాదు ఇది, క్వార్టర్ కూడా కాదు. అది మనం యూజ్ చేసేది ఇప్పుడు కొత్తది. ఇదేమో లైజాల్ కలిపింది. అంటే అంత ఎక్కువ వాడుతున్నా కూడా క్వాంటిటీ డిఫరెంట్ పని. ఇది షేక్ చేస్తున్నా, మంచిగా అవుతుంది లేదా అని షేక్ చేస్తున్నా. ఇంకోటి ఇచ్చాను సార్, ఇది కూడా షేక్ చేస్తున్నా. ఏది అంటే మనం ప్రతి ఐటమ్ కూడా WHO ప్రకారంగా వాళ్ళు ఈ ఇంత పర్సెంటేజ్ నేను ఉన్నాను ఈడ రాస్తాడు, దీని మీద రాస్తాడు. ఇది ఎంత అంటే 2.45% ఉంటుంది. వాళ్ళు యాక్చువల్గా చెప్పేది ఏంటంటే ఫుల్ పర్సెంట్ 99.999% పనిచేస్తుందని చెప్పి అడ్వర్టైజ్మెంట్లో మనం టీవీలో జూమ్ చేసి చూపెడతారు. ఆ జూమ్ చేసినప్పుడు ఒకటి పురుగు కనపడుతుంది. ఆ పురుగు కూడా చావదని మనకు తెలుసు, పురుగు కూడా చావదు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఎంత బాగా మీరే చెప్పండి. ఒకసారి మీ స్మెల్ చూడండి. స్మెల్ చూడండి సార్, హెర్బల్ స్మెల్ వస్తుంది. ఇది మన వనమూలికల బయట తినట్టుండే కడుపులో వేటింగ్ ఎట్లుంటాయి. ఏంటంటే ఇది సూక్ష్మ అతి సూక్ష్మం. మనం ఇవాళ తుడిచినామంటే మళ్ళీ తుడిచేదాకా పని చేస్తూనే ఉంటాడు. అది ఎలా అనేది చెప్తా. ఇప్పుడు ఇది పని చేయలేదు, ఇది పని చేసిందని మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు దీన్ని ఇందులో యూజ్ చేస్తా. ఇది పని చేస్తుందా లేదా ఇక్కడ చూడండి. ఇది కూడా క్లీన్ అయిపోయింది. అంటే ఇది రెడ్ కలర్ ఎందుకు వచ్చింది అంటే లైజాల్ కలర్. అది సింథటిక్ కలర్, ఆ కలర్ పోదు. కలర్ను తీసేది కానీ మురికిని మాత్రమే తీసేస్తుంది ఈ పరికరం. ఈ లిక్విడ్ అనేది ఏంటంటే ఓన్లీ జెమ్స్ మాత్రమే తీసేస్తుంది. డిస్ఇన్ఫెక్షన్ క్లీనర్ అంటుంది. అట్లా ఈ విధంగా పనిచేస్తుంది. ఇది ఏంటంటే ఒక్క ఇల్లు తుడిచడానికి కాకుండా ఒక స్ప్రే బాటిల్లో పోసి పైన స్ప్రే చేసినట్టు దోమలు, కక్రోచ్, చీమలు, బల్లులు ఇట్లాంటి అన్నీ ఉండదు, అన్నీ పారిపోతాయి, చనిపోవు, పారిపోతాయి. ఇలా మన ఆర్గానిక్ మన వ్యవసాయానికి సంబంధించిన మందు కూడా ఉంటుంది. కానీ దాన్ని స్ప్రే చేస్తే అవి చెట్టు చచ్చిపోదు, పురుగు కూడా చచ్చిపోదు, పురుగు కూడా చచ్చిపోదు. నువ్వు ఏ పురుగు అయితే ఏ పురుగు మందు ఒక చెరుకు పురుగు అనుకోండి, ఆ పురుగు మందు కొడతాం కదా, ఆ పురుగు మందులో ఇది కలిపితే మాత్రం
ఇక అది ఎంత అమోఘంగా అంటే అంత అమోఘంగా పనిచేస్తుంది. పనిచేస్తుంది. అంటే దీనిలో ఏంటంటే ఏదేళ్ళ కానీ కిల్ చేసే గుణం లేదు, దాన్ని డెవలప్ చేసే గుణం. డెవలప్ చేసి బెస్ట్. మనం ఇంతకుముందు వాడేదాంట్లో ఒక 300 శక్తిని ఇస్తుంది ఏ ప్రతి ఐటమ్ కూడా అవును. ఈ విధంగా ఉంటుంది. అవును. ఇది అర్థమైతే ఈ విషయం మర్చిపోయిన మాట. అదే అది మన రాగి. అయితే ఇందులో వెండి కల్తీ అయితే మాత్రం లేట్గా పడుతుంది. వెండి ఏమాత్రం కల్తీ లేకపోతే ఒక క్షణంలో ఒక క్షణం ఇట్లా కొన్ని కలితే ఉంటాయి. అదే పడుతుంది. ఇదైతే ఎంత అంటే ఫాస్ట్గా ఇట్లా ముంచి తీస్తే దానికి ఏమాత్రం కల్తీ వాటర్ తగలదు, ఇలా కల్తీ లేదు కాబట్టి దీనిలో వాటర్ తాకదు. ఎంతదైనా పెద్ద ఐటమ్ అయితే ఒక బౌల్లో పోసి దీన్ని ఆ వస్తువు అలా పెట్టి దీన్ని పోసినట్టు ఇప్పుడు నేను ఎంతసేపు చేసినా అంతట్లోనే క్లీన్ అయిపోతుంది. మన అందరం వస్తుంటే ఇన్ననే నిల్వ చేసుకోవాలి. ప్లాస్టిక్ పేస్ట్ అనేది క్లీన్ చేయాలి. మన పేస్ట్ ఎందుకంటే దీని అవశేషాలు పోవాలంటే ఏదన్నా ఒకటి పెట్టాలి. ఇది ఏంటంటే వాషింగ్ మిషన్లో మనం వేసిన బట్టలను బట్టి దాని వెయిట్ను బట్టి లేకపోతే ఎందుకు అది కప్పున్నర ఏంటి దాని స్క్రీన్ వస్తుంది. ఇక్కడ ఏ కప్పు లేదు గిప్పు లేదు ఈ మూచలు ఎత్తే సరిపోతుంది. వాషింగ్ మిషన్లో అవి 8 కిలోలు 6 కిలోలు లెక్క కాదు. ఈ కప్పుడు అయితే సరిపోతుంది. 50 కిలోలకు వస్తాయి అంత బట్టలు. ఒక కప్పే సరిపోతుంది. బట్టలు ఇక్కడ అసలు మనకు ఏ దాగంలో పోయినా జనాలు ఎట్లుంటారో ఒకసారి చూసి కారణం ఏంటిది అంటే ఒక పాలు ఒక ఆయిల్ ఈ 2 మార్క్స్ మనకు అసలు జబ్బులేదు. ఈ 2 మార్క్స్ జబ్బులేదు. వీళ్ళంతా ఏంటంటే టోటల్గా 99% కల్తీ. ఈ రెండిట్లనే కల్తీ. అంటే పాలు అయితే పిల్లల నుంచి స్టార్ట్ అవుతుంది, నూనె అయితే అందరికీ. ఈ నూనెలా ఇక్కడ విటమిన్ ఈ, తర్వాత విటమిన్ ఏ, విటమిన్ డి ఇవి కోల్పోవు దీనిలో కోల్పోదు. ఎందుకు కోల్పోదు అంటే కూల్ ప్రెస్తో తీస్తుంది, హీట్ ప్రెస్తో తీస్తే ఇవన్నీ కోల్పోతాయి. ఆ కోల్పోయి ఏమిటి అంటే మనకు అంత కల్తీ. మన రోజుల నాడు వంటగదిలా వాసాలు సూరు అంతా నల్లగా మసి రాలేదు. ఇప్పుడు ఆ మసి పడతలేదు, గొడవ పడే లిక్విడ్ ఫామ్ అవుతుంది. అంటే అది ఏంటి ఆయిల్ కాదు, పెట్రోకెమికల్. ఇట్లా పోగు వేయగానే తప్పున పొగ వెళ్ళడం అవుతుంది. ఈ ఆయిల్ తినబండారు ఏదైనా చేస్తే 3 నెలలు మూత బిగించి పెట్టినా కానీ టేస్ట్ మారదు. 3 నెలల కాకపోతే నువ్వు ఎన్నిసార్లు దీన్ని వాడుకున్నా కానీ ఆ ఆయిల్ కలర్ చేంజ్ కాదు. మనం వంటలు కూడా వాడచ్చు. వంటదే నేను చెప్పేది. మనం కడాయిలో పోసినప్పుడు ఏ కలర్ అయితే తీసినప్పుడు కూడా అదే కలర్ ఉంటుంది. నువ్వు 4 సార్లు చేసుకోవాలి, మారదు కలర్ మారదు. దీని గుణం ఇది. అంటే ఒరిజినల్ ఉన్నట్టే కదా ఇక్కడ. ఇది ఆయిల్ మంచిది. బయట డి అవన్నీ తప్పకుండా అట్లా ఉంటాయి. ఉడతల వల్ల పైన వచ్చిన లోపల ఉండకపోవచ్చు. అట్లా లేదు ఉంటుంది, రాస్తారు దాన్ని. ఈ ప్రింట్తో రాయరు, ఈ ప్రింట్తో దాని రెడ్ పెన్ రెడ్ ఇంక్తో ఏదో ఒకటి ముద్దే రేస్తారు. అది ఇలా అట్లా కాదు, ఖచ్చితంగా ఒరిజినల్గా ఉంటుంది. అట్లయితేనే మనకు యూజ్ఫుల్ కదా. చేయండి చేసింది జీన్స్ అంటున్నారు. మొత్తం ఏమైందంటే రెడ్ కలర్ చేయండి, అది కనపడతాను. ఇది ఇంతకుముందు వాడినది. ఇది వాడండి, ఇది వాడిండు. సేమ్ ఇట్లనే ఉంటుంది, ఇక ఏం మారదు. మనది ఇప్పుడు మన బయట ఒకసారి మనం వాడినామంటే మనకు చేంజ్. అదే పూరీలు అయితే మనం పొగెళ్ళదు. పూరీలు చేసినామంటే ఇంకా ఫ్యాన్ బంద్ చేయాలి. ఫ్యాన్ బంద్ చేసి అక్కర్లేదు, పొగెళ్ళదు.
టేస్ట్ చెప్పాము సోప్ సోప్ సోపా చెట్టు పోయి నేను కలిసారా కలిసా అయితే సోప్ ఉన్నది ఒకటే కానీ సోప్ ఏముంది మనం సేటమ్మ దగ్గర నువ్వే దగ్గర ఉంటే నువ్వు చెప్పరా సంత ఫస్ట్ వేసుకోవాలి వస్తుంది అర్థం ఈ ఒక సోపే కదండి దీన్ని ముందుగా ఇది మన ఒంటి సోప్, ఇది ఒంటి సోప్ గురించి వాటర్ను మురికి చేద్దాం. మురికి చేసినాక మళ్ళీ దీన్ని ఏ విధంగా శుద్ధి అవుతుంది, మరి కరెక్టా కాదా అనేది మనకి చెప్తాం. మురికి పట్టిస్తాను. ఏంటంటే బెటాడిన్ అంటారు. ఇది మనం నొప్పులు గాయాలు అయినప్పుడు డాక్టర్లు వాడతారు కదా, మన గాయం తక్కువ అయితే కానీ దీని మరక పోదు మన చర్మం మీద. అంటే బాగా మురికి అన్నట్టు కదా, ఆ మురికిని ఏ విధంగా తీసుకోవచ్చు రెండు సమానం చేస్తానా. రెండు సమానం ఇందులో మన ఈ సోప్ అన్నట్టు, ఇలాంటి సోప్ ఇది. అంటే ఇది అంటే ఈ డవ్ ఎందుకు వాడుతున్నా అంటే ఇది #1 అన్ని సబ్బుల కంటే కింగ్ ఇది కదా. ఈ కింగ్ కాబట్టి ఈ కింగ్ ఎంత పని చేస్తాను, ఇది ఎంత పని చేస్తాను చూద్దాం. ఒక 1 మినిట్ అయితే సరిపోతుంది. ఇందులో మన పేస్ట్ పేస్ట్ ఉంటారు పేస్ట్ ఇలా చేసాను ఇదివరకు కొంచెం క్లీన్ చేసేనా ఒకటి పిల్లలు దొరకట్లేదు. పేస్టుల గురించి ఒకసారి చూపెడతాను. ఏమేమి పేస్ట్ కార్పొరేట్ సంస్థలకు దొరికే పేస్టులు ఉంటాయి కదా, ఇలా మీ బ్రాండ్ ఏదైనా ఉంటే చూసుకోండి. ఇది బాగా ఇష్టంగా వాడతారు. రెడ్ పేస్ట్ చాలా ఇష్టంగా వాడతారు. ఇదేనా ఇది దంతకాంతి చాలా ఇష్టంగా వాడతారు. అంటే ఇక్కడ మనం ఏంటంటే అడ్వర్టైజ్లు చూస్తాం. అక్కడ అడ్వర్టైజ్లు ఇక్కడ వచ్చేసి మనది ఫ్రెష్ మూమెంట్ అనేది మోడికేర్ ఈ కంపెనీ. అయితే యాక్చువల్గా దీనికంటే మంచిది లేదా అంటే ఉన్నది. ఏంటిది ఉన్నదంటే సెన్సోడైన్ అని ఉన్నది. మన ఇండియా కంపెనీ కాదు అది. దానికి కొంటే మనం ఇండియాకి ఏం ఉరగదు కదా. అయితే దానికి ఈ పరిమాణం అది దానికి 260 రూపాయలు ఉంటుంది, 268 రూపాయలు. దీనికి మనకు 85 రూపాయలు మనకు కంపెనీ రేటు ఎంఆర్పి రేట్ ఉంటుంది, మనకు 70 రూపాయలకి వస్తుంది. మరి ఇది వాడుకుంటే బాగుంటుందా, అది వాడుకుంటే బాగుంటుంది, మీ ఇష్టం, అది మీ ఇష్టం. ఇది కూడా ఎంత అంటే బఠానీ గింజ అంతా పెట్టుకుంటే సరిపోతుంది. ఇది నేను ఎక్కడ చెప్పాలి, మర్చిపోయాను అసలు. బఠానీ గింజ అంతా పెట్టుకుంటే సరిపోతుంది, కొంచెం పెడితే సరిపోతుంది. ఒకసారి ఇట్లా అండి కదా. చిన్న బాటిలో పోయి ఉన్నాం కదా, చాలా పడుతుంది అన్న, కొద్దిగా పడితే సరిపోతుంది. బాడీ కావాలి అసలు. ఇది 100% యాసిడ్, 100% యాసిడ్, మామూలు కాదు, మక్కులలో గడిగేది కాదు. అంటే యాక్చువల్గా ఏంటంటే మనకు మార్నింగ్ పొద్దున మనం నోట్లో కూడా మన ఉమ్మిలో కూడా యాసిడ్ పరిమాణం ఉంటుంది. ఆ యాసిడ్ పరిమాణం ఉంటుంది కాబట్టి మనం ఏ పేస్ట్ పెట్టినా కానీ నురుగా బాగా వస్తుంది. ఈ పేస్ట్ మంచిది, నురుగా బాగా వస్తుంది, మంచిది అని అనుకుంటాం. ఆ నురగలు ఉన్న రహస్యం ఏందో ఇప్పుడు మీరు
ఈ రహస్యాలు అంటే ఏంటంటే సార్, ఒక కంపెనీ ఒక గల్లీలో మంచి అడ్డా మీద ఒక షాప్ పెట్టిండ్రు అంటే సంవత్సరం తిరిగేసరికి ఆడ ఇంకొకటి పడుతుంది. వాని షాపు గింత అందున్న షాపు 3 అంతలు పెరిగిపోతుంది సంవత్సరం తిరిగేసరికి. అంటే ఇది ఎందుకు పెరుగుతుంది అంటే ఈడు ఉన్నది కథ దాని భాగవతం ఉంది, ఇక్కడ ఉన్నది క్వాలిటీ. వాళ్ళ దగ్గర క్వాలిటీ లేదు కాబట్టి అట్లున్నది. అది పక్కన పెట్టు. మామూలుగా నార్మల్గా పెట్టి తీయాలి. అక్కడ పెట్టేది అది. తర్వాత ఇది చేతికి కూడా వస్తలేదు అంటే అది ఎంత అదేమన్నా క్లీన్ చేసిందా? మనకు డవ్ అనేది కింగ్, ఆ కింగ్ ఏమన్నా పనిచేసిందా? మరి ఇది ఏమన్నా పనిచేసిందా? మీరే చెప్పండి. ఇక్కడ వచ్చేసి ఇది ఏంటంటే ఈ సోప్ వచ్చేసి ఒకరు స్నానం చేసి మళ్ళీ స్నానానికి పెట్టాలకి ఇది ఆరిపోతుంది. ఇది పెద్దగా కనబడుతుంది, అప్పుడు ఇది పెద్దగా ఉన్నది కింగ్ కావాలి పెద్దగా ఉన్నా కానీ అది తొందరగా కదా అని కొందరికి ఉంటాయి కదా, అలాంటి భావన కాకుండా ఇది చిన్నగా ఉన్నా కానీ గట్టితనం ఉన్నది, దీంట్లో దమ్ము ఉన్నది. ఓకే, ఇక్కడ చూడండి, ఇది యాసిడ్లా 100% యాసిడ్ వేసినా ఇది ఎక్కడ ఏం కాలేదు. ఇందులో నురుగు వస్తుంది. ఈ నురుగు వస్తుందంటే నురుగు ఏంటంటే మనకు ఈ నురుగు రావడానికి కారణం ఏంటంటే అందులో హనీబేన్ షేపు ఇందులో బొక్కల పొడి ఉంటుంది. పశువుల గులకరాల టైప్ నుండి అది మనం పళ్ళ మీద ఉన్న ఎనామిల్ కోటెడ్ పోతుంది. ఆ ఎనామిల్ కోటెడ్ పోయినాక మన పళ్ళు ఏమిటికి పనికిరావు. యాక్చువల్గా ఒక 100 సంవత్సరాల కింద సమాధి తీసినా కానీ ఇదంతా వెళ్ళిపోతుంది, అంతా పోతుంది, కానీ పళ్ళు పోతాయమ్మా. ఒక కాష్టంలో చూసినా కానీ అంత కాలుతుంది, ఒక పనులు కాలి అంటే అంత పటిష్టమైన పనులను ఆ పేస్ట్ ఏ విధంగా చేస్తారని మనం ఒక్కసారి ఆలోచించుకుంటా. అంటే గతంలో వెనకకు బ్యాక్ సైడ్ ఒక్కసారి చూసుకుంటే దీని పరిస్థితి ఏంటిది, మనం ఎట్లా అవుతాం అనేది ఇక్కడ తెలుసుకుంటాం. ఇది సార్ వీటి గురించి ఇది కూడా నేను పేస్ట్ అది కూడా అసిల్ వేసిన కదా, అది ఏమన్నా ఇంకా దీని ఉంటుంది సార్. అది ప్రోడక్ట్ వాడు కంపెనీ తయారు చేస్తాడు కానీ నేను తయారు చేసినాను వాడు చెప్పుకోడు. వాడు ఏం చేస్తాడు, ఒక పని మహేష్ బాబు పట్టుకుంటాడు. ఇక్కడ నుంచి కానీ దానికి ఆయన ఒక కోటి 2 కోట్లు తీసుకొని ఆయన యాడ్ చేస్తాడు. కాకపోతే ఏంటంటే దానికి మాత్రం చాలా నీళ్ళు వస్తాయి. వీటిని కడగడానికి